జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ 2025 సంవత్సరం రాగానే వెంటనే షష్టగ్రహ కూటమి రావడం, అలానే గ్రహణాలు కూడా మనకి సంభవించడం, ఆ తర్వాత మనకి ఏప్రిల్ మాసంలో పరిహారాలు చూసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మనకి మే మాసం 2025 సంవత్సరం మనకి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, అలానే ఈ ఏప్రిల్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి మే మాసం 2020 సంవత్సరంలో మనకి మే 15వ తారీఖు నుంచి మనకి పుష్కరాలు కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ యొక్క సరస్వతి నది పుష్కరాలు అనేది ప్రారంభమవుతూ ఉన్నాయి. ఇవి 12 రోజులు ప్రకారంగా చేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రతి ఒక్కరూ సరస్వతి నది తీరం వరకు వెళ్ళలేరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ సమీప దూరంలో ఉన్నటువంటి నదులు కావచ్చు, అలానే సముద్ర స్నానం కూడా ఆచరించేటువంటి క్రియలు ఉన్నాయి. అలానే మనకి ఇంకా అంత సమీప దూరంలో ఉన్నటువంటి కాలువలు, సెలయేర్లు, బ్రహ్మగుండాలు, కోనేర్లు, అలానే మీకు సమీప దూరంలో ఎలాంటి వాటి ఉంటే కూడా అక్కడ సదుపాయ నిమిత్తంగా స్నానం చేసేటువంటి క్రియ ప్రక్రియలు ఉన్నంత మాత్రాన స్నానం చేస్తే ఆచరిస్తే సరిపోతుంది. మరొకటి, ఈ యొక్క స్నానం ఆచరించడం, ఈ పుష్కర కాలం కూడా ఎలా ఉంటుంది అంటే కనుక పెద్దలకి చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటే చాలా ఉన్నతంగా ఉంటుంది. అన్ని రకాల రుమ్మతులు కూడా తొలగిపోయేలా ఉంటుంది. అందులో మనకి ముఖ్యంగా ద్వాదశ రాశుల వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ ఆచరించడం ద్వారా వారికి ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ముందుగా మనకి ఈ యొక్క రాశి మనకి మొదటిగా మనకి చూసినట్టయితే కనుక ఈ మే మాసం 2020 సంవత్సరంలో మేషరాశి, ఈ మేషరాశి వారిని కనుక మనం పరిశీలించినట్టయితే కనుక సొంత స్థానంలో రవి బుధులతో కలయికతో ఉన్నారు. అలానే మనకి 12వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, అలానే రాహు కూడా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి వారికి ఈ యొక్క మాసంలో పెళ్లిళ్ళు చేయకపోవటం, పెళ్లిళ్ళు చేసుకోకపోవటం చాలా మంచిది. ఎందుకంటే కళత్త దోషం బాగా కనపడుతూ ఉంది. పెళ్లిళ్ళు చేసుకున్నప్పటికీ కూడా అవి కొంతకాలం మాత్రమే ఉండేలా కనిపిస్తున్నాయి. ఎవరైనా పెళ్లి అయ్యి పిల్లలు పుట్టినటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారు ఈ మాసం మొత్తం కూడా ఆగటం అనేది చాలా ఉత్తమం. పిల్లలు పుట్టేదానికి ప్రయత్నం ఏదైతే ఉందో అది ఈ యొక్క మే మాసం మొత్తం ఆగడం అనేది చాలా మంచి ప్రక్రియ. అయితే ఈ యొక్క మేషరాశి వారికి ముఖ్యంగా చెప్పదగింది ఏంటంటే కనుక తీసుకునేటువంటి ఆలోచన, చేసేటువంటి పని, వినేటువంటి మాట, ఇవన్నీ కూడా కొంతమేర ఆలోచన విధంగా ఉండాలి. అన్నీ పూర్తిగా వినాలి. పూర్తిగా విని ఏదైతే చేయాలో అది చేయాలి. ఖచ్చితంగా తొందరపడ్డారా నష్టపోతారు, లాస్ అవుతారు, ఇబ్బంది పడతారు, ఇంకా కూడా బాధపడతారు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం, ఒక గమనిక, ఒక ఆలోచన, ఒక క్రియ పద్ధతిలో అలా వెళ్ళిపోతూ ఉండాలి. లేదంటే కనుక ఆర్థికంగా నష్టపోతారు, ఫ్యామిలీ పరంగా స్ట్రెస్ ఫీల్ అవుతారు, జాబులు వెసులుబాటు దొరకదు, మన మాట దుడుసు అనేది త్వరగా వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. అందుకని మేషరాశి వారికి అబద్ధాలు విని మోసపోయేటువంటి అవకాశాలు కూడా లేకపోవచ్చు, అలా కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మే మాసం మొత్తం కూడా మేషరాశి వారు కొంతమేర మెలకువగా ఉంటే మంచిది. మెలకువగా ఉండాలి అంటే నిద్రపోకుండా ఉండాలి అని కాదు. మెలకువగా అంటే ఎవరైనా వచ్చి మీద చేయేస్తారేమో, జేబులు చేపెడతారేమో, అలా కాకుండా మెలకువగా ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు మైండ్ని ఫ్రీగా ఉంచుకొని ఆ స్ట్రెస్ ఫీల్ అనేది వెళ్లకుండా దైవారాధనలో ఉండడమా, మీకు నచ్చినటువంటి పద్ధతిలో మీరు కొనసాగడమా చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మేషరాశి వారికి అదృష్ట శాస్తు ఈ మే మాసం 15వ తారీఖు నుంచి సరస్వతి నది పుష్కరాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి అయితే ఈ పుష్కరాలలో ఖచ్చితంగా మీరు పెద్దలకి చేయాల్సినటువంటి కార్యక్రమం కనుక ఈ మాసంలో చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీకున్నటువంటి పితృదోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతూ ఉంది. అలానే విద్యార్థులు, విద్యారంగం, విదేశీయాలకు వెళ్ళాలనుకున్న వారు ఎవరైతే మేషరాశిలో ఉన్నారో వారందరికీ కూడా
ఆశాజనకంగా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. గ్రహరీత్యా అన్నీ కూడా చాలా సానుకూలంగా కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా ఉండి మీ సోదరితో ఇంకా మీ పెద్దవారు ఎవరైనా పదవులు చేస్తూ ఉంటే ఆ పదవులకి పిల్లలు అనుకూలతగా ఉన్నారు కాబట్టి అనుకోని సందర్భంలో అలాంటి పదవులు మీకు అందిపుచ్చుకునేటువంటి అవకాశం, ఏదైనా పూర్వీకులు అటువంటి ఆస్తులు కూడా మీకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఇంకా బాగుండాలనుకుంటే కనుక ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులోనూ పరిహారాలతో పాటు ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే ఈ మేషరాశి వారికి ప్రతిరోజు పారాయణ రూపంగా జపం చేయాల్సినటువంటి నెంబర్, అందులో భాగంగా 666575 అనే యొక్క నెంబర్ని ప్రతిరోజు కూడా 325 టైమ్స్ కనుక మీరు పారాయణం చేసినట్టయితే ఖచ్చితంగా మీకు అనుకున్నటువంటి స్థాయికి ఆ స్థితిగతులకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అందులోనూ ఈ ఒక చిన్న పరిహారం కూడా చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీరు ఎదిగేందుకు ఆస్కారం ఉంది. అయితే కనుక ఈ రాశి వారు కనుక ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడంతో అదృష్టవంతులయ్యేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు ఈ రాశి వారు చిన్న పరిహారం ఏంటంటే, మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే కనుక ప్రతి మంగళవారం, ప్రతి బుధవారం ఏదైనా మీకు సమీప దూరంలో గోశాలలు కానీ లేకుంటే కనుక మీకు ఎక్కడైనా మనకి రోడ్డు మీద నడిచే వెళ్ళేటువంటి గోవులు ఏవైతే ఉన్నాయో ఆ గోవులకి గోధుమ రొట్టెలు తినిపించడం, అలానే మీరు గరిక బెల్లం కలిపినటువంటి ఏదైతే పదార్థం ఉంటుందో అది గోవులకి తినిపించడం, మీరు ఎంత వెయిట్ అయితే ఉంటారో అంత వెయిట్ గలటువంటి వెజిటేబుల్స్ లేదా ఆకుకూరలు గోవుకి తినిపించడం ద్వారా మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. మరొక రెమెడీ ఏంటంటే కనుక మీ దగ్గర ఏదైనా రాగి కాయిన్ సంబంధించిన మనకి పాత రోజుల్లో వాడేటువంటి రాగి కాయిన్ కానీ లేకపోతే గనక రాగి తీగ, రాగి నాణెం, రాగి రేకు, ఏదైనా రాగి పాత్ర, రాగి చెమ్ము, రాగి గ్లాసు అలాంటిది ఏదైనా రాగికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా ఉంటే కనుక అవి పాతవైనా కొత్తవైనా ఆల్రెడీ మీరు ఇంట్లో వాడి తీసి పడేసినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా మీరు ఏదైనా సముద్ర తీరం కానీ నదీ తీరానికి కానీ మీరు పుష్కరాల సమీపంలో పుష్కరాల నిమిత్తంగా మీరు స్నానం ఆచరించడానికి వెళ్ళినప్పుడు అయితే కనుక అవి ఏవైతే ఉన్నాయో అవి అందులో ఆ పుష్కర కాలంలో గనక మీరు ఆ స్నానం ఆచరించేటప్పుడు అవి కూడా మీరు ఏదైతే మీ కోరికలు, ఏదైతే మీకు రుమ్మతులు, ఏవైతే మీకు తీరనటువంటి పితృల శాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి అనుకొని ఆ రాగి కాయను, అలానే చింతపండు, మనకి చింతకాయలు చింతపండు దొరుకుతాయి కదా, అలానే చింతపండు కూడా ఒక 1/2 కిలో సుమారుగా మీరు ఆ కోరికలన్నీ కోరుకొని అవన్నీ కూడా మీకు కాలువలో వదిలేసినట్టయితే ఎవరైనా స్నానం ఆచరించిన మిమ్మట పుష్కరాలకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే కనుక వారు సమీప దూరంలో ఉన్నటువంటి కాలువలు, చెరువులు, కుంటలు, వాగులు, కొనియేర్లు, సెలయేర్లు, బ్రహ్మగుండాలు ఇలాంటి వాటిలో ఎందులైనా సరే అవన్నీ కూడా మంగళవారం లేదా బుధవారం రోజున మీకు ఏవైతే విషయాలు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పేసి దాంట్లో వేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు కోరినటువంటి కోరిక ఏదైతే ఉందో అవి తీరేందుకు ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరొక రెమెడీ, అలానే మీకు ఈ రాశి వారు ఏదైతే ఉన్నారో ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏంటంటే కనుక మీరు ఏవైతే మనకి దొరికేటువంటి అంజీరు ఒక 50 గ్రాములు, పిస్తా ఒక 50 గ్రాములు, కుంకుమ పువ్వు ఒక 2 గ్రాములు ఇవి తీసుకొని, పన్నీరు ఒక 50 గ్రాములు తీసుకొని, మీరు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఒక 1/2 లీటర్ తీసుకొని వాటిలో ఈ మిశ్రమాన్ని కలిపి చెరుకు రసం కూడా ఒక 50 ml కలిపేసి కనుక ఈ యొక్క రసాన్ని మొత్తం తీసుకొని ఈ ద్రవ్యాన్ని నాగ పడిగల మీద కానీ, పుట్ట దగ్గర కానీ, లేదా వేప చెట్టు, రావి చెట్టు కలిసిన దగ్గర కానీ, మేడి చెట్టు, మారేడు చెట్టు దగ్గర కానీ, మీరు ఉసిరి చెట్టు దగ్గరైనా సరే ఈ యొక్క అభిషేకం మొదల్లో కనుక చేసినట్టయితే కనుక ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి దానిలో పోసినట్టయితే కనుక మీరు ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడేదానికి, విదేశీ ప్రయత్నం చేసేవారు కూడా ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేదానికి, ఇంటర్వ్యూస్ వెళ్ళేదానికి కూడా ఖచ్చితంగా ఇది తోడ్పడుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పరిహారం చేసుకోవచ్చు. మరొక పరిహారం ఏంటంటే కనుక సజ్జలు ఏవైతే ఉన్నాయో ఈ సజ్జలు కూడా
ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు సజ్జలు మన ఇంట్లో ఏదైనా మీకు కోళ్ళు పెంచితే కోళ్ళు కానీ లేదా రోడ్డు మీద ఉన్నటువంటి పావురాళ్ళకి పక్షులకి కనుక మీరు వేసినట్టయితే కనుక మీకున్నటువంటి ఆర్థిక స్థితిగతులే కాకుండా ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా శత్రుభయం శత్రుపీడ కూడా మీకు తొలగిపోయేలాగా ఉంటుంది కాబట్టి ఈ మార మీరు ప్రయత్నం చేయండి. అలానే మనకి కర్పూరం బిళ్ళలు అని దొరుకుతాయి. ఈ కర్పూరం బిళ్ళలు ఒక 5 శనివారం రోజున ఒక 5 బిళ్ళలు తీసుకొని అలానే మనకి ఇంటికి కట్టేటువంటి పట్టిక అని అంటారు. ఈ పట్టికను కూడా ఒక 100 నుంచి 150 గ్రాములు ఈ పట్టిక సేకరించుకొని అలానే మనకి ముద్ద కర్పూరం అని దొరుకుతుంది. అంటే బిళ్ళ కర్పూరం ముద్ద కర్పూరం 2 ఉంటాయి. అంటే ఇప్పుడు బిళ్ళ కర్పూరం ఒకటి 4 తీసుకోవాలి, ముద్ద కర్పూరం కూడా ఒక 10 గ్రాములు సుమారుగా తీసుకొని అలానే మనకి వాంపు పట్టిక అని ఉంటుంది. అంటే ఈ వాంపు దిల్స్ ఏదైతే ఉంటుందో ఇవి కూడా తీసుకొని మీకు టేస్టింగ్ సాల్ట్ అని ఉంటుంది. ఈ టేస్టింగ్ సాల్ట్ కూడా 20 గ్రాములు తీసుకొని ఇవన్నీ కూడా మీరు ఒక తెల్లని వస్త్రంలో కానీ లేదా గ్రీన్ కలర్ వస్త్రంలో కానీ కలిపి వేయాలి. అలానే ఇంగువ కలిపినటువంటి నీరు ఏదైతే ఉందో దాంట్లో ఏదైతే ఉందో ఇది ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత ఆ గంట సేపు నానబెట్టినటువంటి వస్తువు ఏదైతే ఈ మూట ఉందో ముడుపు ఇవన్నీ కూడా ఆ డబ్బా మొత్తం తల చుట్టూ 7 టైమ్స్ తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ తీసుకొని అవన్నీ కూడా పారేటువంటి నీటిలో వేయడం ద్వారా మీలో ఉన్నటువంటి రుమ్మతులే కాకుండా ఆర్థికపరమైన ఇబ్బందులే కాకుండా ఆరోగ్యపరంగా కాకుండా జాబులో వెసులుబాటు కూడా మీకు కనిపించేలా ఉంది. కాబట్టి ఈ మేర చిన్న ప్రయోగం చేయండి. అలానే జాబులో వెసులుబాటు, సొంతగా ఏదైనా గృహం కొనుక్కోవాలన్నా వాహనం కొనుక్కోవాలన్నా కూడా పితృదోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వారికి కూడా ఇలా చిన్న రెమెడీ చేయడం ద్వారా ఈ పరిహారం ద్వారా అన్ని రకాల రుగ్మతలు కూడా తొలగిపోయేలా ఉన్నాయి. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. మరొక రెమెడీ